మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పిలువు దుర్గా. ఎరా ఫ్రెండు, నువ్వేమో నీ భార్య అంటున్నావు, కానీ దుర్గేమో ఇక్కడ ఇన్ని రోజులు మా స్వాతి ముత్యంగాడి భార్యను చెప్పుకుందే. ఏంట్రా? అవును బ్రో, ఈ దుర్గ ఇన్ని రోజులు జానకిని దాచిపెట్టి ఇక్కడ జానకిలాగే నటిస్తుంది. అవును దుర్గా, నిజమా? నువ్వు ఇంకో మనిషిలా నటించావా? రే, ఇది నిజం కాదు. దుర్గ ఎప్పటికీ అలా చేయదు. అప్పుడు నాకు పుట్టిన కొడుకుని నాకు పుట్టలేదు అని నేను అబద్ధమాడితే కేవలం వాడు నాకే పుట్టాడని నన్ను ఒప్పించడానికి ఎన్నో రోజులు మౌన పోరాటం చేసి ఊరి జనం మొత్తాన్ని ఏకం చేసి ఏకంగా ఆ జడ్జినే రప్పించి నా ఇంటి ముందు పెద్ద ప్రజాకోర్టునే పెట్టించిన ఈ దుర్గా అలా చేయదు దుర్గా. కానీ ఎందుకు చేశావు దుర్గా? డబ్బు కోసమా లేక? పిచ్చి పిచ్చిగా వాగావంటే నాలుక చేరేస్తాను, జాగ్రత్త. ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను. ఏంటి ఇదంతా కోపమే? నీ మొగుడు మీద నీకింత కోపమా? చచ్చా, కాదలే కాదలే, ఇదంతా కోపం కాదలే. రాజశేఖర్, నువ్వు పెరోల్ మీద బయటకొచ్చావు. నువ్వు జైల్లో మంచిగా మారావని కొన్ని రోజులు బయట ఉండడానికి కోర్టు ఇచ్చే పర్మిషన్. సొసైటీలో కూడా మంచితనంతో ఉంటే అప్పుడు కోర్టు ఆ మనిషిని మారిన మనిషిగా నమ్మి పూర్తిగా రిలీజ్ చేసేస్తుంది. నువ్వు జైల్లో మంచివాడిగా మారినట్టు నటించావు, పెరోల్ అప్లై చేసి బయటకొచ్చావు. కానీ బయటకొచ్చాక కూడా నీ క్రిమినల్ మెంటాలిటీ మార్చుకోకుండా వీళ్ళకి సపోర్ట్ చేసి జానకిని కిడ్నాప్ చేశావు. ఇప్పుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాను రాజశేఖర్, వెంటనే నువ్వు కిడ్నాప్ చేసిన జానకిని వదిలేసేయ్. మంచివాడిగా మారిపో. మహేంద్ర వాళ్ళని తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. లేదంటే నువ్వు జానకిని కిడ్నాప్ చేశావని ఒక్క కేసు పెట్టానంటే వెంటనే నీ పెరోల్ క్యాన్సిల్ చేసి ఇప్పటికిప్పుడే బయటకు రాకుండా శిక్ష వేస్తారు. అపచ్చా, నిజమా? నేను కిడ్నాప్ చేసింది నేరం అయితే మరి మనిషినే మార్చి ఆ మనిషి ప్లేస్ లోకి నువ్వొచ్చి చేసిందేంటో అది నేరం కాదా? దానికి శిక్ష పడదా? అది నేరం కాదు. నాకు శిక్ష పడదు. నేను ఈ ఇంటికొచ్చింది జానకి కుటుంబాన్ని కాపాడ్డానికి. జానకిని, తన భర్తని, పెద్ద మనిషి అయిన ఈయన్ని, సౌందర్యని చిత్రహింసలు పెట్టారు కాబట్టే వీళ్లకు బుద్ధి చెప్పడానికి నేను ఈ ఇంటికొచ్చానని పోలీసులకి చెప్తే అని ఎవరు చెప్తారు? జానకి చెప్తుంది. జానకి నా దగ్గర ఉంది కదా. మావి చెప్తారు, సౌందర్య చెప్తుంది, కళ్యాణ్ రాముడు చెప్తాడు. దుర్గా, ఎవ్వరూ చెప్పరు. కోర్టుకి వెళ్లరు, సాక్ష్యం చెప్పరు. ఎందుకంటే నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్లి కేసు పెట్టలేవు కాబట్టి. ఎందుకు పెట్టలేను? నువ్వు కేసు పెడితే ఆ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళు నా దగ్గరకొచ్చి నాకు సంఖ్యలు వేయడానికి ఒక్క సెకండ్ ముందే నేను జానకిని చంపేస్తాను. రాజశేఖర్! రాజశేఖర్నే. నువ్వు కిడ్నాప్ కేసు పెట్టినా నేను మర్డర్ చేసినా నాకు పడేది ఒకే ఒక్క శిక్ష. కానీ ఆ జానకి పోతే నీకు పడేది మాత్రం 2 శిక్షలు. ఒకటి, నీ పోలికలతో ఉన్న ఆ జానకిని పాపం సొంత చెల్లెల్లా ఫీల్ అయిపోయి ఎమోషనల్ గా చాలా చాలా నువ్వు కనెక్ట్ అయిపోయావు. అలాంటిది ఆ జానకి పోతే నువ్వు మెంటల్లీ ఎంత డిస్టర్బ్ అయిపోతావు. ఇక 2వ శిక్ష, వీళ్ళని ఏదో ఉద్ధరించాలని వచ్చిన నువ్వు ఆ జానకి చనిపోతే శాశ్వతంగా వీళ్ళందరినీ కూడా శోక సముద్రంలో పడేసి శిక్ష వేసినట్టే కదా.
రాజశేఖర్, నా గురించి నీకు తెలుసు కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఆ? నీకేదైనా కోపం ఉంటే నన్నేదైనా చెయ్యి, పోలీసులతో కొట్టించు, కోర్టులో శిక్ష వేయించు, కావాలంటే చంపేయి. కానీ జానకికి మాత్రం ఎలాంటి హాని చెయ్యొద్దు. ఈ కుటుంబాన్ని ఎలాంటి కష్టం పెట్టొద్దు. ప్లీజ్ రాజశేఖర్, ప్లీజ్. ప్లీజ్ రాజశేఖరా. రే మహేంద్ర, చెల్లమ్మ చూడండి రా. ప్లీజ్ ప్లీజ్ రాజశేఖర్. ఇప్పటి వరకు అంటూ గాండ్రించిన ఈ పులి ఒక్కసారిగా మ్యావ్ 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 అంటూ ప్లీజ్ ప్లీజ్ రాజశేఖర్ అంటుందిరా. ఆ? చూడు దుర్గా, నేను జైల్లో ఉన్నంత కాలం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ సువర్ణ గురించి ఒక్కసారి కూడా నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ అసలు నా జీవితంలో వద్దే వద్దనుకున్న నీ గురించి మాత్రం ప్రతి క్షణం ఒక్కో క్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ, ఆ, వేరే రకంగా కాదు, నీ తెలివితేటల గురించి, నిన్ను ఎలా దెబ్బతీయాలనే విషయాల గురించి నేను ఆలోచించేవాణ్ణి. ఇన్ని నెలలు ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద ప్లాన్ ఒకటి రెడీ చేశాను. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా మనుషులతో చేయించాను. అంతా రెడీ అయ్యాక అప్పుడు పెరోల్కి పిటిషన్ పెట్టించి నేను బయటకొచ్చాను. ఇంత కష్టపడి ప్లాన్ చేసింది ఎందుకు? నీ గురించే కదా. గుర్తు పెట్టుకో దుర్గా, నువ్వు ఎలాంటి మూవ్ చేసినా, నీ కొడుకు ద్వారకతో ఏమైనా చేయించాలని చూసినా నేను స్పేర్ చేయను. ఆ జానకి బాగుండాలని కోరుకుంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యాలి. అర్థమైందో? ఏంటి బ్రో, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నావు? ఈ దుర్గ మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టిందో, ఎంత హింస పెట్టిందో తెలుసా నీకు? జానకిలా మమ్మల్ని నమ్మించి తనకి కళ్ళొచ్చాయని ఆపరేషన్ జరిగిందని నటించి, తను జానకి కాదని నిజం మాకు తెలిసాక కూడా మాకు దొరకకుండా మమ్మల్ని ఎంత ఆడుకుందో తెలుసా? అవునరా ఫ్రెండు, మేము జానకి కథను పట్టుకోపోతే దుర్గమ్మ పూరిందని కొరడతో చావగొట్టేది. నిజంగా దుర్గమ్మే వస్తుందన్న భయంతో జానకి ఇక్కడున్నా మేము పట్టుకోలేకపోయాం. ఎన్నిసార్లు కొరడాతో కొట్టిందో తెలుసా? ఆ జానకి ఎక్కడుందో తెలుసుకుందామని ఎంత ట్రై చేసినా ఏదో ఒకలాగా మా ప్లాన్ తెలుసుకుని మమ్మల్ని మిస్ చేసి జానకిని సేవ్ చేసేసేది. ఇన్ని రోజుల తర్వాత మీరు జైలు నుంచి బయటకొచ్చి జానకిని పట్టుకున్నారు. ఇప్పుడు ఈ దుర్గ మా చేతికి సరిగ్గా దొరికింది. దీన్నో ఆట ఆడుకుందామనుకుంటే మీరింత ఈజీగా చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అలా ఎలా వదిలేస్తాను సిస్టర్? ఈ రాజశేఖర్ రంగంలోకి దిగాడంటే మినిమం రచ్చ రచ్చ జరగాల్సిందే. చెప్పు, ఇప్పటికిప్పుడు ఈ దుర్గని టార్చర్ చేయగలిగే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పు. ఈ దుర్గ మమ్మల్ని కొరడాతో ఎన్నోసార్లు కొట్టింది. ఇప్పుడు కూడా కొరడాతో కొట్టి ఈ ఇంటి నుంచి బయటికి పంపించాలని చూసింది. నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా, నేనెప్పుడు నా కసి తీరా ఈ దుర్గని కొరడాతో చావగొడతానా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఇంకెందుకు లేటు? నువ్వు ఎదురు చూసిన టైం వచ్చేసింది. అదిగో అక్కడ కొరడా ఉంది, తెచ్చేసుకో. ఇదిగో దుర్గా, నీకు ఓపికన్నంత సేపు కొట్టుకో. వెళ్ళు, వెళ్ళి కొరడా తెచ్చుకో. వెళ్ళు వెళ్ళు.
వెళ్ళు. పెద్దమ్మ దయచేసి మా పెద్దమ్మనేం చేయొద్దు. మా పెద్దమ్మ మా మంచి కోసమే చేసింది. నేనేం చేసినా ఎదుటి వాళ్ళ చెడు కోసం, నా మంచి కోసమే చేస్తాను. ఒరే 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 దుర్మార్గుడా, నీలాంటి చండాలుడు ఇలాంటి దేవతకి భర్తగా ఎలా అయ్యాడ్రా? ఆ? ఆ దేవతను కొట్టదని ఆ రాక్షసికి చెప్పరా? రేయ్ ఫ్రెండ్, ఈ ముసలోడేంట్రా పిచ్చోళ్ళ ఉన్నాడు? నేనే పెద్ద రాక్షసుని దుర్గని టార్చర్ పెట్టాలని వచ్చాను అంటే వీడు నన్ను బతిమిలాడుకున్నాడేంటి? ఆ? ఒరే మహేంద్ర, వద్దురా, నీకు పుణ్యం ఉంటుందిరా. దుర్గని కొట్టద్దని చెప్పరా? ప్లీజ్ అండి, మా పెద్దమ్మనేం చేయొద్దు. సిస్టర్, ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ కానీ. రాజశేఖర్, రాజశేఖర్, దుర్గా అలా చూసిందంటే ఇక మనందరినీ చావు కొట్టేస్తుందని అర్థం. అయిపోయింది మన చాప్టర్ క్లోజ్. మహేంద్ర, ఎందుకురా నువ్వు భయపడుతున్నావు? ఒళ్ళు పెంచావు కానీ ధైర్యం లేదు నీకు. తను కొట్టింది. రేయ్, రెడీయా? రెడీ అన్నా. దుర్గా చూడు. జానకి, అమ్మ, మా అమ్మనేం చేయొద్దు. నీ చేతిలో ఉన్న ఈ కొరడాన్ని వదులుతావా, లేదా అక్కడ నీ చెల్లి చేతిని వేరు చేసేమంటావా? అది అది అలా దారికి రా. వద్దు వద్దు, మా అమ్మనేం చేయొద్దు. మా అమ్మనేం చేయొద్దు. సౌందర్య, మీ నాన్నని తీసుకుని పక్కకి వెళ్ళిపో. పెద్దమ్మ, చెప్పేది నీకే, వెళ్ళు. గుర్తుపెట్టుకో దుర్గా, నువ్విక్కడ ఈ చెయ్యి వాడితే ఇక్కడ ఈ చెయ్యి మిగలదు. నువ్విక్కడ కాలు వాడితే అక్కడ కాలే ఉండదు. రాజశేఖర్, దేనికదే సమాధానం. విశాలాక్షి, నువ్వు మొదలు పెట్టు. రేయ్, నువ్వు పక్కకు జరగరా. మొదలు పెట్టు.
నువ్వు వీళ్ళని కాపాడ్డానికి వచ్చిన కనకదుర్గవా ఆ? నువ్వు ఆ స్వాతి ముత్యంగాడిని బాగు చేసే లెక్చరర్వా ఆ? నువ్వు దీని జీవితాన్ని బాగు చేసే గార్డియన్వా ఆ? గార్డియన్వా మొత్తానికి నువ్వు ఈ ఇంటికి కాపలదారువా ఆ? ఒరే మహేంద్ర వద్దురా, పాపన్రా, అలా కొట్టదురా, నీకు దండం పెడతారా. వద్దురా వద్దురా, నీకు దండం పెడతా. ఏమై సిస్టర్, నీ కోపం తగ్గిపోయిందా? చూడు, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ఇంకో రౌండ్ కోటింగ్ ఇచ్చేసాయి. ఏం జరిగినా పర్వాలేదు, అదిగో మన దొరికే అసలు ఏమనుకోతో. ఏం దొరకా? ఇప్పటికిది చాలు బ్రో, తర్వాత చూసుకుందాం. పదండి, మీకోసం స్పెషల్ వంటలు చేయిస్తున్నాను. మీరు ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం చేద్దాం. పదండి. పద పద పద, మనం మన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలి. దుర్గా, ఉంటానే, నేను ఇక్కడే ఉంటాను. ఫ్రెండ్ పదరా. సతీ, బ్యాగ్ తీసుకురారా. ఆహా దుర్గా, ఎన్ని రోజులకి నువ్వు కరెక్ట్ గా దొరికావు. ఎన్ని ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా. ఇప్పుడు నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. కానీ నా చేతులు విపరీతంగా నొప్పులు పుడుతున్నాయి. సిస్టర్, నువ్వు భలేదానివే. అక్కడ దుర్గ కొరడాతో దెబ్బలు తింది. తనకి ఒళ్ళంతా రక్తం వచ్చేలా తోలూడిపోయింది. అక్కడ ఇప్పుడు ఆ దుర్గ ఏడుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు నవ్వాలి. ఏంటి బ్రో నవ్వేది? నేను ఎన్ని దెబ్బలు కొట్టాను? కొట్టి కొట్టి నా చేతులు నొప్పొచ్చాయే కాని దుర్గ కొంచెమైనా నొప్పితో ఏడ్చిందా? కనీసం తన కళ్ళల్లో కాని తన ఫేస్ లో కాని కొంచెమైనా బాధ అనిపించినట్టు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయినా కనిపించిందా? అవును ఫ్రెండ్, నేను అదే అనుకున్నాను. అసలు అది మనిషా రాయ? రాయనైనా సుత్తితో కొడితే కొన్ని దెబ్బల తర్వాత పగిలిపోతుంది. కానీ ఈ దుర్గ ఎన్ని దెబ్బలు కొట్టినా ఫేస్ లో ఒక చిన్న మార్పు కూడా లేదు. అంటే దుర్గలోనే నిజంగా కనకదుర్గం ఉందా? మనం కొట్టిన దెబ్బలు దుర్గకు తగలట్లేదా? రేయ్ ఫ్రెండో, చూడు, మనిషికి చేతకాని పనికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటాడు. నాకు చేత కాలేదు బ్రో. అవును బ్రో, దుర్గని ఆ కొరడాతో ఇంకా కొట్టాలనుంది. అయినా నా చెయ్యి నొప్పి పుట్టి కొట్టలేక వదిలేశాను. దుర్గ మాత్రం ఇంకా ఎన్ని దెబ్బలైనా తినడానికి రెడీగా ఉంది. అసలు ఇదంతా కాదురా. నాకొక పెద్ద డౌట్ వచ్చింది. దుర్గిచ్చిన షాక్తో నేనది మర్చిపోయాను. ఏంటా డౌట్? జానకి మన చేతిలో ఉంది, దుర్గ కూడా మన కళ్ళ ముందే ఉంది. ఆ ఇద్దరిని కలిపి
తన ముందు పెట్టమని పోలీస్ కమిషనర్ గారు అన్నారు. నువ్వు ఇక్కడికి రావడమే దుర్గని జానకిని తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతావనుకుంటే నువ్వేమో ఇక్కడే ఉంటాను, నా డార్లింగ్ ఎక్కడుంటే అదే నా ఇల్లు అంటున్నావు. అవును బ్రదర్, జానకి దొరికింది కాబట్టి ఇంక లేట్ చేయొద్దు. వెంటనే ఆ దుర్గని అరెస్ట్ చేయించి జైల్లో వేయించేద్దాం. పెళ్ళైన కొత్త జంట హనీమూన్ కోసం తొందరపడినట్టు మీరిద్దరూ ఎందుకిలా తొందరపడుతున్నారు? మరి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావో తెలుసా జానకిని పట్టుకోవడానికి? ఇప్పుడిక వెయిట్ చేయలేరా, పద జాన దగ్గరికి వెళదాం. రే ఫూల్, నేనేం చేసినా దాని వెనుక ఒక స్వార్థం ఉంటుంది, ఓ లాభం ఉంటుంది. హాల్ టికెట్ నీకెందుకు? నువ్వేనా వెళ్ళి ఎగ్జామ్ రాస్తావా? ఇచ్చేయి సౌందర్యకి ఇచ్చేయి. సౌందర్య, ఇప్పుడు నువ్వు ఆ హాల్ టికెట్ ని చించేసి. చించేస్తాను. సౌందర్య వద్దు, వద్దమ్మా, చించొద్దు. పెద్దమ్మ ప్లీజ్, ఇది నా జీవితం, ఇందులో ఎవరు కలుగు చేసుకోవద్దు.